అనేక వివాదాల అనంతరం హరిహర వీరమల్లు ఈ నెల 24న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతూ థియేట్రికల్ ట్రైలర్ ను కూడా ఇటీవల రిలీజ్ చేశారు. దాంతో అంచనాలు పెరిగాయి. దాంతో పాటుగా థియేట్రికల్ రైట్స్ కున్న డిమాండ్ కూడా పెరిగింది. అదే అదునుగా కాస్త రేట్స్ పెంచి మరీ బేరాలు చేస్తున్నాడు నిర్మాత రత్నం. అయితే హరిహర వీరమలో భారీ ఓపెనింగ్ రాబట్టాలంటే ఈ క్రేజ్ సరిపోదు. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాలి. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే డిస్కషన్ జరగాలి. అలా చేయాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాలి. ఇప్పుడు ఆ దిశగానే ప్లానింగ్ జరుగుతుంది. అందుకోసం హరిహర వీరమలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నాడు. ఈ నెల 20వ తారీఖున ఈవెంట్ ను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉండబోతుంది అనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ చిత్రం నుండి 5వ పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ట్రైలర్ కి ఫ్యాన్స్ నుండే కాదు, ఆడియన్స్ నుండి కూడా అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు కూడా హరిహర వీరమల్లుని ట్రైలర్ విడుదలకు ముందు చాలా తక్కువ అంచనాలు వేసేశారు. ట్రైలర్ వచ్చిన తర్వాతనే వాళ్లకు కూడా అర్థమైంది సినిమాలో చాలా పెద్ద మ్యాటర్ ఉందని. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ నిన్న రాత్రి నుండి మొదలుపెట్టారు. నార్త్ అమెరికాలో జూన్ 11న వేయాలనుకున్న ప్రీమియర్ షోస్ కి పవన్ కళ్యాణ్ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. దీంతో సోషల్ మీడియాలో ఈ చిత్రంపై ట్రోల్స్ మామూలు రేంజ్ లో పడలేదు. హరిహర వీరమలు బుకింగ్స్ అప్డేట్ బయటకు వస్తే అభిమానులు వణికిపోయేవారు. దురాభిమానుల పండుగ చేసుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. హరిహర వీరమలు అడ్వాన్స్ బుకింగ్స్ నార్త్ అమెరికాకి సంబంధించి నిన్న రాత్రి నుంచే మొదలు పెట్టారు. ఎవరు ఊహించని రీతిలో నిమిషాల వ్యవధిలో టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడైపోతున్నాయి. అభిమానులకు కూడా అసలు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. ఈ రేంజ్ బుకింగ్స్ ని అసలు ఊహించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 60 షోస్ కి సంబంధించిన బుకింగ్స్ ని మాత్రమే మొదలు పెట్టారు. ఈ 60 షోస్ కి నుంచి దాదాపుగా $70,000 గ్రాస్ వసూళ్లు వచ్చి ఉంటాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఒక్కొక్క థియేటర్ ట్రేడ్ చివరిసారితో పోలిస్తే 10 రెట్లు అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. ఉదాహరణకు ఒక థియేటర్లో 10 రోజులకు 5 షోస్ కలిపి 89 టికెట్స్ ఒకప్పుడు బుక్ అయితే నిన్నటి అడ్వాన్స్ బుకింగ్స్ లో కేవలం 30 నిమిషాల్లోనే 140కి పైగా టికెట్స్ అమ్ముడైపోయాయి. ఇది సాధారణమైన ట్రెండ్ కాదు. అయితే అంతేకాకుండా చివరిసారి అసలు ట్రెండింగ్ లో లేని థియేటర్స్ లో కూడా ఇప్పుడు టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడైపోతున్నాయి. దీనిని బట్టి ఈ సినిమాకు అద్భుతమైన ట్రెండ్ నడుస్తుందని చెప్పొచ్చు. ఇదే ట్రెండ్ కొనసాగితే $3 మిలియన్ ప్రీమియర్స్ ని కొల్లగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నాడు ట్రేడ్ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే. దాంతో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. హరిహర వీరమలు మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.